ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం మీకు ఒక విశేషమైన మాటను ఉంచి ఉన్నారు. ఆయన మాటను మీరు అంగీకరించినప్పుడు మీ జీవితంలో అద్భుతం జరుగును. దాన్ని మీరు విశ్వసించాలి. అది మీ నోటితో మీరు ప్రకటన చేసి ప్రార్థించినప్పుడు అద్భుతమును మీరు చూడగలరు. నేను చెప్పాను కదా, ఇక్కడ బ్రెజిల్లో బాధింపబడిన ప్రజలను ఉంచి వారిని పరామర్శించి వారి జీవితములో ఒక గొప్ప ఆశీర్వాదం తీసుకుని వస్తున్నారని. ఆ క్యాంపస్లో ఉన్న చేపలే ఇది. ఇక్కడే వారు కూడి ప్రార్థిస్తున్నారు. వాక్యం చెప్పబడుచున్నది, ప్రజలు ఆరాధిస్తున్నారు. ఈ స్థలములో ఈ పరిచర్య ఎలా జరుగుతున్నది? 10-15 స్థలాల్లో ఈ దేశములో పరిచర్య జరుగుతున్నది. వేల కొలది ప్రజల్ని పరామర్శిస్తున్నారు. ఎలా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట విశ్వాసము. ఆయన్ని విశ్వసిస్తున్నాము. ఆయన మా అవసరాల్ని సంధిస్తున్నారు, అద్భుతంగా జరిపిస్తున్నారని వారు జవాబిచ్చారు. అదే దేవుడి దినం మీకు కూడా ఏం చెప్తున్నారో తెలుసా? రోమా 10వ అధ్యాయము 11వ వచనములో విశ్వాసముంచువాడు ఎవడునూ సిగ్గుపడడని లేఖనము చెబుతున్నది. మీరు సిగ్గుపడిపోరు. యేసుని విశ్వసిస్తున్నారా? ఏం విశ్వసిస్తున్నారు? ఆయన ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడని విశ్వసించాలి. మీ కొరకు సిలువలో మరణించి పునరుద్ధానుడయ్యారని విశ్వసించాలి. ఇప్పుడు ఆయన జీవంతో ఉన్నాడని విశ్వసించాలి. ఆయనే లోకమునకు తీర్పు తీర్చుటకు రాబోవుచున్నాడని విశ్వసించాలి. ఇప్పుడు నేను ఏమడిగినను ఆయన నాకు అద్భుతంగా ఇచ్చును. ఆయన యొద్ద శక్తి ఉన్నది అని విశ్వసించాలి. స్వస్థతను అడిగితే స్వస్థతనిచ్చెదరు, విడుదలను అడిగితే విడుదలనిచ్చెదరు, ఆశీర్వాదమును అడిగితే ఆశీర్వాదము ఇచ్చెదరు. పిల్లల కార్యము కొరకు ప్రార్థిస్తున్నారు, అద్భుతము జరుగునా అంటే జరుగుతుంది. కోరిక సంపూర్ణమవుతుందా అని అడిగితే సంపూర్ణమవుతుంది. మీకేం అవసరము? ఏ అద్భుతం అవసరము? ఆ కార్యములో దేవుడు అద్భుతం చేయుటకు శక్తి కలవాడని విశ్వసించాలి. మీరు విశ్వసించితే మిమ్ములను సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టరు. ఆయన అద్భుతముగా మీ అవసరములను సంధించువారును, మీ కొరకు గొప్ప కార్యములు చేయువారై ఉన్నారు. నేనప్పుడప్పుడు చెబుతాను కదా, ఆయన్ని విశ్వసించి ఈ పరిచర్యలో అడుగు ముందుకు వేశాను. దేవుడు కొరత కలుగజేయలేదు, చేయి విడిచిపెట్టలేదు, మేము సిగ్గుపడిపోలేదు. అన్ని అవసరాల్ని సంధించారు, అన్ని కార్యములను జయమునిచ్చారు. మమ్ములను నడిపించిన దేవుడు మీకు చెయ్యరా? ఇదిగో ఈ పరిచర్యను జరిగించే పిల్లల్ని దేవుడు సంధించి నడిపిస్తున్నారే, మీకు కూడా చెయ్యరా? తప్పక చేయుదురు. విశ్వసించుడి. యేసుని శక్తిని విశ్వసించుడి. యేసుక్రీస్తు అద్భుతమైన వాడని విశ్వసించుడి. ఆయన యొద్ద నేను ప్రార్థిస్తే నాకు అద్భుతము చేయునని విశ్వసించుడి. మీరు విశ్వసించితే సిగ్గుపడిపోరు. మీరు ప్రార్థించే కార్యంలో తప్పక అద్భుతము జరుగును. నాతో కూడా చేరి విశ్వసించి ప్రార్థించెదరా? నేను మీతో కూడా చేరి విశ్వాసముతో ప్రార్థించెదను. ఈ దినం మీకు ఏం కావాలి? స్వస్థత కావాలా? విడుదల కావాలా? ఆశీర్వాదమా? మేలా? మార్గము తెరవబడాలా? కొరత తీర్చుటకు కార్యము ఏమిటి? అది అనుకుని హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా నేను విశ్వసిస్తున్నాను, ఈ కార్యంలో ఈ దినం నాకొక అద్భుతము జరగాలి, నేను సిగ్గుపడిపోకూడదు, విశ్వసించెదను అని నోరారా చెప్పండి. తండ్రి, ఈ కుమారుడు, ఈ కుమార్తె, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను, సిగ్గుపడిపోను అని విశ్వాసముతో చెప్పారు కదా. దాన్ని ఘనపరచునట్లుగా ఈ దినమే వారికి అద్భుతం చేయుడి. ఈ దినమే స్వస్థతనివ్వండి, విడుదల ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, ఆటంకాల్ని మార్చండి, కార్యములను వర్ధిల్లజేయండి. ఈ దినమే ఈ పిల్లలకు తప్పక ఒక అద్భుతము జరగాలి. నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.